ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కరెక్ట్గా ఈ రోజు నుంచి వారం రోజుల్లో ఎన్నిక జరగబోతూ ఉంది. కరెక్ట్గా ఈ రోజు దినం నాడు ఈ సమయంలో పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతున్నటువంటి వాతావరణం మనం అందరం చూడబోతున్నాం. మరి ఈ సందర్భంలో అధికార పార్టీ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల విషయంలో ఎక్కడ కూడా ప్రస్తావించకుండా వాటి గురించి మళ్ళీ ప్రజలను పదే పదే మోసం చేస్తూ మళ్ళీ కొత్త కొత్త మాటలు చెప్తూ ముందుకు పోతున్నటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను కొన్ని విషయాలు ఏదైతే ఎన్నికల ముందు ఉద్యోగస్తుల గురించి రేవంత్ రెడ్డి గారు కొన్ని మాటలు ఇచ్చిండ్రు. ఆ మాటల గురించి నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. వాటి విషయంలో సమాధానం చెప్పాలని కూడా కోరుతున్నా. ఈరోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతోమంది ఉద్యోగులు, పోలీసు కానిస్టేబుల్గా చేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఉద్యోగాల్లో ఉన్నటువంటి అనేక మంది ఉద్యోగులకు GO 46 ద్వారా జరిగినటువంటి నష్టాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా మంది GO 46 ద్వారా మాకు నష్టం జరుగుతూ ఉంది, దీనివల్ల మహబూబ్ నగరే పెద్ద ఎత్తున నష్టపోతూ ఉంది, మహబూబ్ నగర్ జిల్లాకు చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉంది, ఉద్యోగాల్లో ఆ ఉద్యోగ నియామకాల్లో ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుంది, ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ వారికి ఉద్యోగాలు రాకపోవడం, తక్కువ మార్కులు ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు రావడం, దీనివల్ల పాలమూరు జిల్లా యువత అంతా కూడా పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి అంశాన్ని ఆ రోజు లేవదీస్తే GO 46ని రద్దు చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు దీనివల్ల ముఖ్యంగా నష్టపోతున్నది మన గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు. మరి ఇది రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తలేదా? దీని గురించి ఎలాంటి భరోసా ఇప్పటిదాకా వాళ్ళకు కల్పించలేనటువంటి పరిస్థితిని అందరూ గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇమ్మీడియట్గా ఈ GO 46ను రద్దు చేసి రూరల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు అందరికీ కూడా వెంబడే న్యాయం చేసే దిశగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 40,000 పైన టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. వచ్చిన వెంబడే మెగా డిఎస్ చేసి మొత్తం నింపేస్తామన్నారు, టోటల్గా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పారు. మరి ఇప్పటిదాకా కేవలం ఏదో నామమాత్రంగా కొన్ని పోస్టులు వేసి మేము ఉద్యోగాలు ఇచ్చామనేటటువంటి మాట మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు 40,000 ఉద్యోగాల మాట ఏమైంది, 40,000 టీచర్ పోస్టుల ఉద్యోగం నింపే మాట ఏమైందని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. దాని గురించి మీరు జవాబు చెప్పండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా DSC పరీక్షను ఆఫ్లైన్లో నిర్వహిస్తామని చెప్పి మళ్ళీ ఆన్లైన్లో ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఎందుకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని చెప్పి సందర్భాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా టెట్ అయినా DSC అయినా దరఖాస్తు చేసుకుంటే మరి ఈరోజు ఎందుకు మీరు ఫీజులు పెంచిందని చెప్పి సందర్భాన్ని అడుగుతూ ఉన్నా. 1000 రూపాయలు పెంచిండ్రు, మరి ఎందుకు మీరు పెంచిందని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఆ రోజు ఇవన్నింటినీ కూడా తీసేస్తాం, తక్కువ చేస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు వాళ్ళకి అందరికీ కూడా ఎందుకు భారాన్ని వాళ్ళ మీద వేస్తున్నారని చెప్పి ఈ సందర్భాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. వీటికి అన్నిటికీ వారు ఇచ్చిన హామీల విషయంలో ఎలాంటి జవాబు ప్రజలకు చెప్పకుండా, ఉద్యోగులకు చెప్పకుండా, నిరుద్యోగులకు చెప్పకుండా, పోలీస్ కానిస్టేబుల్ విషయంలో కూడా వాళ్ళకి రావాల్సినటువంటి PRC కానీ ఇప్పటిదానికి ఇవ్వలేదు. వాటి గురించి ఈరోజు జవాబు చెప్పకుండా, వాళ్ళకి న్యాయం చేయకుండా ఇప్పటికీ మహబూబ్నగర్ జిల్లాకు, మహబూబ్నగర్ పార్లమెంటుకు 7 సార్లు వచ్చిపోయింది. మహబూబ్నగర్ పార్లమెంట్లో 7 సార్లు వారు ప్రచారం నిర్వహించిపోయింది.
నిర్వహించిపోయినప్పుడల్లా ప్రజలకు ఏం చేస్తారో చెప్పరు, కానీ డీకే అరుణమ్మని పర్సనల్గా అటాక్ చేసిపోతున్నారు, వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉన్నారు, వ్యక్తిగతంగా మతి భ్రమించిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. For more videos like this, subscribe Big TV channel.